హాయ్ అండి. వెల్కమ్ టు సాహితీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ అండి. చూసారు కదా, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత అందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకుని ఇది కూడా ఉల్లిపాయలతో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే తీసుకోండి. ఈ మటన్ని ఆ ఉల్లిపాయ ముక్కలను అయితే వేసి ఒకసారి బాగా కలపండి. ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి మటన్ని. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసి మటను ఉల్లిపాయలు కలిసేలాగా ఒకసారి కలిపేయండి. మాకైతే మటన్ అంత ఇష్టం ఉండదండి. నాకు మా పిల్లలకి అయితే అంత ఇష్టం ఉండదు. మా వారికి అయితే ఇష్టమే లేండి. నేను మా అబ్బాయి అయితే ఇలా ఎప్పుడైనా వండినప్పుడు తింటూ ఉంటాము. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు గట్టా తింటూ ఉంటాము. మా పాప అయితే అసలు అలా కూడా తినదండి. ఇంట్లో వండినా తినదు, బయటకు వెళ్ళినా తినదు, ఎక్కడా తినదు. ఎంత ఇష్టం లేకపోయినా మటన్ అయితే అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఫ్రై చేసి మూత పెట్టేసి మగ్గించేయండి కాసేపు. ఇదిగోండి, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించేయండి. ఆ వాటర్ అంతా ఆవిరైపోయే వరకు మగ్గించేయండి. వాటర్ అంతా పోయిన తర్వాత అందులో ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకొని ఉప్పు ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలపండి. ఇలా ఉప్పుని కలిపిన తర్వాత కారం కూడా వేసేసుకోండి. నేనైతే ఒక 4-5 స్పూన్లు అయితే వేసానండి. మీరు తినేదాన్ని బట్టి ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ వేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇలా సరిపోతుంది. ఇలా కారం వేసుకొని ఒకసారి కలపండి. కారం పచ్చివాసన పోయే వరకు కూడా ఒక 2 నిమిషాలు అయితే ఉంచండి. ఇలా కారం వేసిన తర్వాత ఇలా మటన్కి ఉప్పు కారం పట్టే వరకు ఒక 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మగ్గించేయండి. మగ్గించిన తర్వాత ఇందులో అయితే సరిపడా వాటర్ అయితే పోసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ అయితే పోసాను. ఎందుకంటే మటన్ ఉడకాలి కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఇలా మటన్ ముక్కలు ములిగేలాగా అయితే పోసాను నేనైతే. ఇలా వేసి ఉడికించండి. మటన్ చాలా మెత్తగా, చాలా స్మూత్గా అయితే ఉడుకుతుందండి ఇలా పోయడం వలన. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి అయితే ఉంచేయండి. ఒక 5 నిమిషాలు ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో గరం మసాలా అయితే వేసానండి నేను. మీ ఇష్టం. కొంతమంది ఏంటంటే ధనియాలు జీలకర్ర పేస్ట్ వేస్తూ ఉంటారు, పొడులు వేస్తూ ఉంటారు. అలా ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసి మానేసానండి, ఇంకేం వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్టును గరం మసాలాతో అయితే సరిపెట్టేశాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. మసాలా అనేది టేస్ట్ కోసం ఏ టైప్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా వేసి సరిపెట్టేశానండి. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే వేడి వేడి అన్నంలో కూర వేసుకొని లాగిచ్చేసాను. నిజంగా చాలా బాగుందండి కర్రీ అయితే. మటన్ తింటూ ఉండాలండి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయంటండి. అలాగే పౌష్టికాహారం కూడా. అలాగే చర్మ సమస్యలను, కిడ్నీ సమస్యలను కూడా నివారిస్తుందంటండి మటను. ఖచ్చితంగా కనీసం 2 వారాలకు ఒకసారి అయినా తింటూ ఉండండి. చూడండి ముక్క అనేది ఎంత స్మూత్గా ఉందో చూడండి. మటన్ ఇలా ఉంటే తినాలనిపిస్తుంది. కొంచెం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది, అలా ఉంటే తినాలనిపించదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వండి చూడండి ఎంత స్మూత్గా ఉందో. చూసారు కదా మటను. ఇలా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు నాలాగా.